ఈ వీడియోలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు తీసుకోవడానికి కారణమైన ఇంకొక బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్ గురించి చెప్పుకోబోతున్నాం. అతను ఎవరో కాదు, షణ్ముఖ్ జస్వంత్ అన్నమాట. మనోడు ఒకప్పుడు యూట్యూబ్ లో సాఫ్ట్వేర్ డెవలపర్ పేరుతో షార్ట్ ఫిల్మ్స్ చేసి ఎంతో ప్రజాదరణని తెచ్చుకున్నాడు. అలాగే మనోడు యూత్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అనమాట. అలాంటి ఇతను దాన్ని అలాగే ఆయనకు వచ్చిన క్రేజ్ ని, జనాల్లో ఆయనకున్న పలుకుబడిని బాగా వాడుకోవడానికి ప్లాన్ వేసి ఆయనకున్న ఇమేజ్ సరిపోక, వస్తున్న డబ్బులు సరిపోక ఆయన చేసిన ఒక దుర్మార్గమైన పని ఏంటంటే అది బెట్టింగ్ యాప్ అన్నమాట. బెట్టింగ్ యాప్స్ ని ఆయన తన యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రమోట్ చేసి ఎంతో మంది దానికి బానిసలను అయ్యేలా చేసి వాళ్ళ డబ్బులు పోగొట్టుకునేలా చేశారనమాట. నిజంగా కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యుండి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఆయన ఇలాగా డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారడం అనేది అందరూ ఖండించాల్సిన విషయం. అసలు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంత మంది చనిపోయారో చూస్తుంటే మాత్రం చాలా హృదయ విదారకంగా ఉన్నాయి ఆ కథలన్నీ కూడా. ఈ బెట్టింగ్ యాప్లకి చాలా మంది బానిసలు అయ్యి అప్పులు తీసుకొచ్చి ఇంకా ఏదో సాధిస్తాం, ఇంకా ఏదో గెలుస్తాం అని చెప్పి ఇంకా 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 ముందుకెళ్లి వాళ్ళు లేనిపోని అప్పులు చేసి చాలా మంది ఉరి వేసుకుని చనిపోతా ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి చాలా కంపెనీలు బెట్టింగ్ యాప్స్ ఇలాగ జనాల్లో ఆధారం ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుంటాయి అనమాట. మరి ఈ షణ్ముఖ్ జస్వంత్ మీద చాలా కేసులు ఉన్నాయి. మనోడు ఫేమస్ అవడం కూడా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా అయ్యాడు కానీ చాలా రకాల తప్పులు చేసి చాలా రకాలుగా పోలీసులతో ఇబ్బంది కూడా పడ్డాడు అనమాట. అలాంటి ఆయన ఒక సమాజ హితాన్ని కోరాల్సిన ఆయన మరి తెలిసి చేశాడో తెలియకుండా చేశాడో ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ అయితే చేశాడనమాట. ఇది మాత్రం చాలా దుర్మార్గం. ఈయన ఆస్తులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో రెట్లు పెరిగినాయి అంట. దగ్గర మనోడికి 50 కోట్ల పైన ఆస్తులు ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. నిజంగా అసలు ఇంత చిన్న వయసులో అన్ని వందల వేల కోట్లు ఎలా వస్తాయి? చాలా మందికి అసలు ఖచ్చితంగా ఏదో ఒక దుర్మార్గమైన పని చేస్తే గానీ రావన్నమాట. అదంతా ఏంటంటే ఇదే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చాలా వాటికి వీళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని చెప్పి వీళ్ళని ఎంచుకొని మరి వీళ్ళని వాడుకుంటారు. వీళ్ళు కూడా డబ్బుల కోసం ఎంతకైనా సరే తెగిస్తారనమాట. నిజంగా షణ్ముఖ్ జస్వంత్ పైకి కనబడేంత మంచోడు కాదని మనకి చాలా విషయాల్లో తెలిసింది. కానీ ఈ విషయంలో కూడా అంటే బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా ఉన్నాడని మాత్రం ఈ మధ్య తెలుస్తా ఉందన్నమాట. ఇదైతే చాలా దారుణం. అసలు షణ్ముఖ్ జస్వంత్ ని ఈ విషయంలో కఠినంగా శిక్షించి ఆయనే కాకుండా ఆయన్ని చూసి పైకొద్దాం అనుకున్న చాలా మంది కష్టపడి పైకి రావడం తప్పు కాదు, కానీ ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటారని చెప్పి మనం కోరుకుందాం. షణ్ముఖ్ జస్వంత్ కి అయితే త్వరలోనే కఠినమైన శిక్ష పడిద్దని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను.